కేటీఆర్ ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మీరు చూడండి. జిల్లాలో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి. రైట్. ఇప్పుడు నికర జలాల్లో మా వాటా తేలాలి, ఆ జలాల్లో మా వాటా ఈ తేలాలి అంటే 10 ఏళ్లలో ఏ వాటా తెలిసలేదా కేటీఆర్? 10 ఏళ్ళు మీ పాలన చేస్తే వాటా తేలలేదా? ఏం చేసిరు మరి మీరు? ఈ పని కూడా చేయలేదా? ఇప్పుడు చూడు కథ చూడు ఎట్లుంది. చెప్పనా? సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ వినండి గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి, ఆ తర్వాత కిందికి కాదా. మీరు బంగారు తెలంగాణ అయిపోయిందంటారు అప్పుడే. బంగారు తెలంగాణ మొత్తం ఉద్ధరించి కడిగేసినాం, మొత్తం అద్దం లేక కడిగినాం, మొత్తం నీళ్ళు వచ్చినాయని చెప్పి వాటర్లు తెలియకుండా ఏం పని చేసారు మీరు? ఎడవన్నారు మీరు? ఏ పొయ్యిలో వండారు మీరు వాటర్లు తెలియకుండా అంటున్నా. ఎన్ని రోజులు? 10 ఏళ్ళ 2 సార్లు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే నికర జిల్లాల వాటర్ తెలియకుండా ఏడవండిరు అంటున్నా. మీరు రైతులకు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక మీకు గుర్తొచ్చిన అది ఇలా పని చూడరి. ఎవరని అనుకుంటారు? సిగ్గు లేదు మనకన్నా. ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది. ఇక అయిపోయింది. తట్టబుట్ట తయారేసి పేపర్లు చింపారు. టీఆర్ఎస్ చింపి భారత రాష్ట్ర సమితి అని తెచ్చారు. తెలంగాణను బంగారం చేసాం, మళ్ళీ భారతదేశాన్ని బంగారం చేస్తామంటే లూటు చేస్తామని అర్థం. దాన్ని ఏం చేసారు? మళ్ళీ అంతా అయిపోయినాక అక్కడిక్కడ జాడిస్తాక ఇక్కడికి వచ్చి ఇప్పుడేం మాట్లాడుతుంది తెలుసా అంటే నికర తేలాలి, మా మాట తేలాలి, మా రైతులకు తేలాలి, మా తేలాలి. మరి ఏడవండి మీరు ఇన్ని రోజులు ఏం చేసిరు? మీరు ఇదేం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. మీది ఏం పని చేసి ఇలా అంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు తాకట్టు పెడదామని చూస్తున్నారు. 10 ఏళ్ళలో మీరు ఏం చేసారు గది చెప్పురు.